హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఇది మాప్ కర్ర బాగా అరిగిపోయిందని చెప్పేసి కొత్తది కొనుక్కుందామని వెళ్ళానండి. 250 చెప్పాడు. 250 చెప్పిన తర్వాత నేను అటు చేసి ఇటు చేసి బేరం ఆడి 170కి తీసుకొచ్చాను. దానివల్ల ఎంత ఇబ్బంది అయిందో చూడండి. నా బేరం ఏమో నేను మిగిలించుకున్నానన్న సంతోషం ఏమో కానీ కాసేపు కూడా నిలవలేదండి. మొన్న ఫ్రైడే రోజు మాప్ పెడదామని మాప్ పెడితే గోవిందా దేవుడా నా బాధ భగవంతుడికే తెలవాలి. అది బకెట్లో పట్టడం లేదు, పిండడానికి 1 ట్రిప్లో అసలు రావడం లేదు. 2 పార్టీషన్ చేసి పిండి మాప్ కొట్టే వరకు ఇల్లు నడుములన్నీ టింగ్ అన్నాయండి. అసలు ఇల్లు తుడవలేకపోయాను. మస్తు ఆయాసం దమ్మొచ్చేసింది నాకు. దానికి తోడు ఇది అసలు బకెట్లో ముంచి లేపి జాడిచ్చి పిండడానికి అస్సలు రాలేదనమాట. అటు చేసి ఇటు చేసి మొత్తానికైతే ఇల్లు తుడవడం ఫినిష్ చేశానండి. బేరం ఆడి రూపాయి మిగిలిందని సంతోషపడాలో లేకపోతే మొత్తానికి ఈ రకంగా ఇబ్బంది పడాల్సి వస్తుందనే బాధపడాలో ఏమో తెలియడం లేదు. ఫైనల్లీ అయితే ఇల్లు తుడవడం ఫినిష్ చేశాను. బట్ ఈసారి మాత్రం వీకెండ్ వస్తుంది లేకపోతే వీక్లీ తుడవాల్సి వస్తుంది అంటే మాత్రం భయపడాల్సిన సిచ్యుయేషన్ వచ్చిందనమాట. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా అయ్యుంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ చిన్న వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఇదనమాట సంగతి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. మరి లక్ష్మీ రమణ గోవింద గోవింద ఉంటానండి. మరి నమస్తే, ధన్యవాదాలు.